మేము కనిపిస్తే మమ్మల్ని దూరం దూరం పెట్టి వాళ్ళు దూరంగా నడిచేవాళ్ళు. పశువుల కంటే హీనంగా చూడబడ్డ ఈ సామాజిక వ్యవస్థలో కులం నుండి వచ్చిన కదా. ఇన్ని బాధలు, పేదరికం, అవమానాలు నిత్యం ఎదుర్కొన్న వాళ్ళం కదా. కానీ ఒక జాతి పక్షాన 30 ఏళ్ళ ఉద్యమం జరిగిన తర్వాత ప్రపంచాన్ని ప్రభావితం చేసే దేశ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మా పక్కన కూర్చున్నప్పుడు అంటే ఈ స్థాయికి వస్తుందని మేము ఊహించలేదు. కానీ పశువుల కంటే హీనంగా చూడబడ్డ ఒక కులం బిడ్డలు ప్రధానమంత్రి పక్కనే కూర్చునే కాడికి వచ్చాం కదా. కాడికి సహజంగా భావోద్రేకం వచ్చింది. గాంధీ భవన్ ఘటనలో కాంగ్రెస్ వర్గీకరణ చేతాన్ని మోసం చేస్తే గాంధీ భవన్ తగలబడ్డప్పుడు మా పిల్లలు చనిపోతున్న క్రమంలో సురేందర్ దగ్గరికి నేను వెళ్ళాను. 90% పైగా కాలిన గాయాలతో కళ్ళు కూడా చూడలేని పరిస్థితులు